దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా, ఏదైనా చేస్తా అంటూ కొందరు అంటుంటారు. వారి గురించి నాకు తెలియదు కానీ నేను చెప్పబోయే ఒక అమ్మాయి మాత్రం అలాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదు. కానీ తను చేసిన పనిని చూస్తే ప్రతి ఒక్క ఇండియన్ దేశం కోసం ఇంతలా పోరాడవచ్చా, దేశంపై ఇంత భక్తి ఉందా తనకి అంటారు. విషయం ఏంటంటే తన పేరు నేహా. భారత్ యొక్క రెజ్లింగ్ ప్లేయర్. ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ లో భారతదేశం తరపున రెజ్లింగ్ లో పాల్గొంది. ఇందులో భాగంగా ఇండియా వర్సెస్ ఉక్రెయిన్ మ్యాచ్ జరుగుతుంది. ఆ పోటీ మధ్యలో నేహా యొక్క చిటికిన వేలు విరిగిపోతుంది. అయినా కూడా అలానే పోరాడుతూ ఉంటుంది. కానీ కొద్దిసేపటికి తన కుడి చేయి కూడా ఇంజూర్ అవుతుంది. భరించలేనంత బాధ, పట్టలేనంత నొప్పి ఒకవైపు, తన దేశం ఓడిపోకూడదు అనే బాధ్యత ఒకవైపు. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అంతటి నొప్పిని కూడా భరిస్తూ తన పోరాటాన్ని ఆపకుండా పోరాడుతూనే ఉంటుంది. చివరికి ఓడిపోతుంది. తన శరీరంలో ఎముకలు విరిగినా కూడా మన దేశం కోసం పోరాడిందంటే మామూలు విషయం కాదు. సెల్యూట్ టు ఇండియన్ గ్రేట్ రెజ్లర్ నేహా. ఇంత చిన్న వయసులోనే దేశం కోసం అంతలా పోరాడిన ఈమె గురించి ఇండిపెండెన్స్ డే లోపు ఇండియా మొత్తం తెలిసేలా షేర్ చేయండి. అలానే నేహా అంటూ రెడ్ హార్ట్ ని కామెంట్ చేయండి.